1962 శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం శివార్లలో సూర్యోదయ ఆసుపత్రి నిలిచి ఉంది. దాని శిథిలమైన గోడలు దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. పట్టణ ప్రజలు భయంతో గుసగుసలాడుకునేవారు. రాత్రి సమయంలో వినిపించే గుండెలు చల్లబరిచే అరుపులు, అదృశ్యమైన రోగులు మరియు ఆసుపత్రి హాల్లో తిరిగే ఒక విషాద ఆత్మ గురించి. ఆ ఆసుపత్రి సంవత్సరాలుగా విడిచిపెట్టబడినప్పటికీ దాని తుప్పుపట్టిన ఇనుప గేట్లు గాలిలో కీచుమని శబ్దం చేస్తూ ఆసక్తిగల వారిని ఆహ్వానిస్తున్నట్లు ఉండేవి. స్థానికులు దానిని భూతాల గూడు అని పిలిచేవారు మరియు రాత్రి సమయంలో దాని సమీపంలోకి వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. అర్జున్ రెడ్డి ఒక యువ మరియు ఆత్మవిశ్వాసంతో నిండిన పాత్రికేయుడు స్థానిక వార్తాపత్రిక కోసం ఈ ఆస్పత్రి రహస్యాలను వెలికితీసేందుకు విశాఖపట్నం చేరుకుంటాడు. అతని లక్ష్యం స్పష్టం: తన కెరీరును ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఒక సంచలనాత్మక కథను ఆవిష్కరించడం. కాని పట్టణంలోని పెద్దలు అతన్ని హెచ్చరిస్తారు. వారు ఒక స్త్రీ ఆత్మ గురించి చెబుతారు. రాగిరంగు చీరలో, ఆమె కళ్ళు ఖాళీగా, గొంతు గుసగుసలాంటి శబ్దంతో ఆస్పత్రి గోడలలో చిక్కుకున్న శాంతి అనే ఆత్మ. ఆమె ఒక రోగి, 1950లలో రహస్యమైన పరిస్థితులలో మరణించిందని, ఆమె ఆత్మ న్యాయం కోసం ఆరాటపడుతోందని వారు చెబుతారు. అర్జున్ హెచ్చరికలను పట్టించుకోకుండా స్థానిక టీ స్టాల్ వద్ద సమాచారం సేకరిస్తాడు. అక్కడ రమేష్ అనే వృద్ధుడు తన కళ్లలో కన్నీళ్లతో ఒక భయంకరమైన కథను చెబుతాడు. 1950లలో సూర్యోదయ ఒక ప్రముఖ మానసిక ఆసుపత్రిగా ఉండేది. దానిని డాక్టర్ విక్రమ్ రెడ్డి ఒక ప్రతిష్ఠాత్మక మానసిక వైద్యుడు నడిపించేవాడు. కాని ఆసుపత్రి గురించి చీకటి పుకార్లు వ్యాపించాయి. డాక్టర్ విక్రమ్ రోగులపై అనైతిక ప్రయోగాలు చేసేవాడని, వారి బలహీనతను దుర్వినియోగం చేసేవాడని, రోగులు అదృశ్యమయ్యేవారు, వారి కుటుంబాలకు వారు పారిపోయారు లేదా సహజ మరణంతో చనిపోయారని చెప్పేవారు. రమేష్ స్వంత సోదరి లక్ష్మి 1951లో సూర్యోదయ ఆస్పత్రి చేర్చబడి తిరిగి రాలేదు. ఆమె ఆత్మనే ఆస్పత్రిని హాంట్ చేస్తోందని, న్యాయం కోసం తిరుగుతోందని రమేష్ నమ్ముతాడు. అర్జున్ ఈ కథతో కదిలిపోయి రాత్రి సమయంలో ఆసుపత్రిలోకి చొరబడాలని నిర్ణయిస్తాడు. అతను ఒక ఫ్లాష్ లైట్, నోట్బుక్ మరియు ఒక చిన్న కెమెరాతో సన్నద్ధమవుతాడు. ఆసుపత్రి లోపల గాలి దుమ్ముతో నిండి కుళ్ళిన వాసనతో భారంగా ఉంది. గోడలపై పాత వైద్య చార్ట్లు, తుప్పుపట్టిన శస్త్రచికిత్స పరికరాలు గజిబిజిగా పడియున్నాయి. అతను కారిడార్లలో నడుస్తున్నప్పుడు అస్పష్టమైన గుసగుసలు వినిపిస్తాయి, ఎవరో దూరంగా మాట్లాడుతున్నట్లు. అతను దానిని గాలి శబ్దంగా భావిస్తాడు, కాని అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. రికార్డుల గదిలో అతను రోగుల ఫైళ్ల సముదాయాన్ని కనుగొంటాడు. అందులో లక్ష్మీ ఫైల్ కూడా ఉంది. ఆమె ఫైల్లో సహకరించని ప్రవర్తన మరియు ప్రత్యేక చికిత్స కోసం బదిలీ అని గుర్తించబడింది. ఆ తరువాత ఆమె జాడలేదు. అర్జున్ మనసులో ఒక అనుమానం మొదలవుతుంది. ఈ ఆసుపత్రిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఆ రాత్రి అర్జున్కు ఒక వింత కల వస్తుంది. ఒక స్త్రీ తెల్లని చీరలో, ఆమె ముఖం గజిబిజిగా ఉన్న జుట్టుతో కప్పబడి ఆసుపత్రి బేస్మెంట్లోని ఒక లాక్ చేయబడిన తలుపు వైపు చూపిస్తుంది. వారు మమ్మల్ని లాక్కుకున్నారు, నీవు వాటిని కనుగొనాలి అని ఆమె గుండెలు చల్లబరిచే గొంతుతో అంటుంది. అతను చలితో వణుకుతూ మేల్కుంటాడు. ఆ దృశ్యం అతని మనసును వెంటాడుతుంది. నిశ్చయించుకుని మరుసటి రాత్రి అతను ఒక క్రౌబార్తో బేస్మెంట్లోకి చొరబడతాడు. బేస్మెంట్ ఒక చీకటి గొలుసులా ఉంది. తడిగా ఉన్న కారిడార్లు, లాక్ చేయబడిన సెల్లు మరియు ఒక అసహజమైన నిశ్శబ్దం. గాలి అకస్మాత్తుగా చల్లగా మారుతుంది. అతని ఫ్లాష్ లైట్ మిణుకుమిణుకుమంటుంది. అతను నడుస్తున్నప్పుడు వెనుక నుండి మెత్తని అడుగుల శబ్దం వినిపిస్తుంది, ఎవరో బేర్ ఫీట్తో రాయిపై నడుస్తున్నట్లు. అతను తిరిగి చూస్తాడు, కాని అక్కడ ఎవరూ లేరు. అకస్మాత్తుగా గోడపై ఒక నీడ కదులుతుంది. ఒక స్త్రీ సిల్హోట్, గజిబిజిగా ఉన్న జుట్టుతో, చేతులు బయటకు చాచి ఉన్నాయి. గుసగుసలు మళ్లీ వినిపిస్తాయి, ఈసారి స్పష్టంగా. అతను మమ్మల్ని చంపాడు, అతను మా అవయవాలను తీసుకున్నాడు. అర్జున్ ఒక దాచిన గదిని కనుగొంటాడు. దాని తలుపు సగం తెరిచి ఉంటుంది.
లోపల అతను రక్తంతో మరకలు ఉన్న శస్త్రచికిత్స పరికరాలను మరియు రోగుల పేర్లతో లేబుల్ చేయబడిన గాజు జార్లను చూస్తాడు. అందులో మానవ అవయవాలు ఉన్నట్లు కనిపిస్తాయి. అతని కడుపు ఛిద్రమవుతుంది. ఒక భయంకరమైన సత్యం అతన్ని కమ్ముకుంటుంది. డాక్టర్ విక్రమ్ రోగుల అవయవాలను సేకరిస్తూ వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడు. అర్జున్ చేతులు వణుకుతూ ఆధారాలను ఫోటో తీస్తాడు. కాని అకస్మాత్తుగా ఒక చల్లని చేయి అతని భుజం మీద గీస్తుంది. అతను తిరిగి చూస్తే శాంతి యొక్క భూతం ఆమె ముఖం బక్కగా, కళ్ళు నల్లని శూన్యంగా, చీర చిరిగిపోయి ఉంది. ఆమె ఒక టేబుల్పై ఉన్న లెడ్జర్ను చూపిస్తూ చదువు, నీవు చదవాలి అని గుసగుసలాడుతుంది. లెడ్జర్లో రోగుల పేర్లు, వారి చికిత్సలు మరియు నీడలో ఉన్న కొనుగోలుదారుల నుండి చెల్లింపులు జాబితా చేయబడ్డాయి. లక్ష్మి పేరు అక్కడ ఉంది. కిడ్నీలు తీసివేయబడ్డాయి, మరణించింది అని గుర్తించబడింది. అర్జున్ భయాందోళనలో మునిగిపోతాడు. ఈ దారుణమైన ఆపరేషన్ యొక్క స్థాయిని గ్రహిస్తాడు. శాంతి యొక్క అరుపు బిగ్గరగా మారుతుంది, గోడలను కదిలిస్తుంది, గదిలోని వస్తువులు వణుకుతాయి. అర్జున్ ఫోటోలు మరియు లెడ్జర్ను గట్టిగా పట్టుకుని భయంతో గుండెలు చల్లబడి బేస్మెంట్ నుండి పారిపోతాడు. అర్జున్ తన ఆవిష్కరణలను ఒక సంచలనాత్మక వ్యాసంగా ప్రచురిస్తాడు. పట్టణంలో హడావిడి సృష్టిస్తాడు. స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతారు. పోలీసులో సూర్యోదయ కేసును తిరిగి తెరుస్తారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఒక సంపన్న వైద్యుడిగా జీవిస్తున్న డాక్టర్ విక్రమ్ రెడ్డి ఈ ఆరోపణలను అపవాదు అని కొట్టిపారేస్తాడు. అతను తన పేరును స్వచ్ఛం చేసుకోవడానికి విశాఖపట్నం తిరిగి వస్తాడు. కాని అర్జున్ అతనిపై అనుమానం పెంచుకుంటాడు. ఒక రాత్రి అర్జున్ డాక్టర్ విక్రమ్ను ఒక బ్యాగ్తో ఆసుపత్రిలోకి రహస్యంగా చొరబడటం చూస్తాడు. అందులో శస్త్రచికిత్స పరికరాలున్నాయి. అర్జున్ ఒక భయంకరమైన సత్యాన్ని గ్రహిస్తాడు. విక్రమ్ ఇప్పటికీ తన దారుణమైన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. నిరాశ్రయులు మరియు పారిపోయిన వారిని లక్ష్యంగా చేసుకుని సూర్యోదయ తన రహస్య ఆపరేషన్ బేస్గా ఉపయోగిస్తున్నాడు. అర్జున్ బేస్మెంట్లో విక్రమ్ను ఎదుర్కొంటాడు. అక్కడ డాక్టర్ ఒక స్పృహలేని యువకుడిపై శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నాడు. విక్రమ్ శాంతంగా కాని భీకరంగా తన నేరాలను అంగీకరిస్తాడు. నా పని ప్రపంచానికి అవసరం అని అతను చల్లగా నవ్వుతూ అంటాడు. ఈ పనికిమాలిన వ్యక్తులు వారి అవయవాలు జీవితాలను రక్షించాయి. నీవు ఎందుకు అడ్డుకుంటావ్? అర్జున్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని విక్రమ్ స్కాల్పెల్తో దాడి చేస్తాడు. ఇద్దరూ పోరాడుతున్నప్పుడు శాంతి యొక్క భూతం కనిపిస్తుంది. ఆమె అరుపు చెవులు చిల్లులు పడేలా ఉంటుంది. గది కదిలిపోతుంది. షెల్ఫులపై ఉన్న శస్త్రచికిత్స పరికరాలు అసహజంగా గాలిలో ఎగురుతాయి, విక్రమ్ను తాకుతాయి. అతను రక్తంలో మునిగి కూలిపోతాడు, కాని బతికే ఉంటాడు. అర్జున్ వెంటనే పోలీసులను పిలుస్తాడు. వారు వచ్చి విక్రమ్ను అరెస్ట్ చేస్తారు. స్పృహలేని యువకుడిని రక్షిస్తారు. బేస్మెంట్లో మరిన్ని ఆధారాలు బయటపడతాయి. విక్రమ్ యొక్క అవయవ వ్యాపార రింగ్ యొక్క రికార్డులు. ఇవి సంవత్సరాలుగా రహస్యంగా కొనసాగాయి. కాని అర్జున్ లెడ్జర్లో ఒక కోడ్ను కనుగొంటాడు. అది విశాఖపట్నం ఓడరేవులోని ఒక గిడ్డంగికి దారితీస్తుంది. అతను రహస్యంగా అక్కడకు వెళ్తాడు. అక్కడ అతను ఒక భయంకరమైన రహస్య సంఘాన్ని కనుగొంటాడు. ధనవంతులైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు అవినీతి అధికారులు వారు విక్రమ్ యొక్క అవయవ వ్యాపారాన్ని ఫైనాన్స్ చేస్తున్నారు. వారు అర్జున్ను గుర్తిస్తారు మరియు ఒక ఉద్విగ్నమైన చేజ్ ప్రారంభమవుతుంది. అర్జున్ ఓడరేవు యొక్క చీకటి గల్లీల గుండా పరుగెత్తుతాడు. అతని వెనుక గుండాలు తరుముతున్నారు. అతను ఒక మూలలో చిక్కుకున్నప్పుడు శాంతి యొక్క భూతం మళ్లీ కనిపిస్తుంది. ఆమె ఆకారం పొగమంచులో మెరుస్తూ అతన్ని ఒక దాచిన మార్గంలోకి నడిపిస్తుంది. ఆమె గుసగుసలు అతని చెవులలో గుండెలు చల్లబరిచేలా వినిపిస్తాయి. పారిపో, నీవు వారిని ఆపాలి. శాంతి సహాయంతో అర్జున్ తప్పించుకుంటాడు. కాని అతని మనస్సు ఆ రహస్య సంఘం యొక్క భయంకరమైన స్థాయిని గ్రహించడంతో వణుకుతుంది. అర్జున్ తన ఆధారాలను ఒక నమ్మకమైన పోలీసు అధికారి ఇన్స్పెక్టర్ రాజేష్కు అందజేస్తాడు. రాజేష్ ఈ కేసు యొక్క భయంకరమైన స్థాయిని గ్రహించి ఒక భారీ రైడును నిర్వహిస్తాడు. పోలీసులు ఓడరేవు గిడ్డంగిని స్వాధీనం చేసుకుంటారు. రహస్య సంఘం సభ్యులను అరెస్టు చేస్తారు. డాక్టర్ విక్రమ్ యొక్క ట్రయల్ ఒక జాతీయ సంచలనంగా మారుతుంది.
అతని అవయవ వ్యాపార రింగి యొక్క పూర్తి వివరాలు బయటపడతాయి. సంవత్సరాలుగా అతను డజన్ల కొద్దీ రోగులను, నిరాశ్రయులను మరియు అసహాయులను బలిపశువులుగా మార్చాడు. వారి కిడ్నీలను అక్రమ మార్కెట్లో విక్రయించాడు. విక్రమ్కు జీవిత ఖైదు శిక్ష విధించబడుతుంది మరియు అతని సంఘం సభ్యులు కూడా జైలుకు వెళతారు. అర్జున్ చివరిసారిగా సూర్యోదయ సందర్శిస్తాడు. ఆసుపత్రి గేట్ వద్ద అతను శాంతి యొక్క ఆత్మను చూస్తాడు. ఆమె ముఖం ఇప్పుడు శాంతియుతంగా ఉంది. ఆమె కళ్లలో ఒక కృతజ్ఞతాభావం కనిపిస్తుంది. ఆమె అతనికి నమస్కరిస్తూ పొగమంచులో కనుమరుగవుతుంది. స్థానికులు ఆ రాత్రి తరువాత ఆసుపత్రి గుసగుసలు ఆగిపోయాయని చెబుతారు. కొన్ని నెలల తరువాత సూర్యోదయ కూల్చివేయబడుతుంది. దాని చీకటి రహస్యాలు శాశ్వతంగా ఖననం చేయబడతాయి. అర్జున్ యొక్క కథ అతనికి జాతీయ కీర్తిని తెచ్చిపెడుతుంది. కాని సూర్యోదయ యొక్క భయంకరమైన జ్ఞాపకాలు అతన్ని జీవితాంతం వెంటాడతాయి. అతను రమేష్ను సందర్శిస్తాడు. లక్ష్మీ ఫైల్ను అతనికి అందజేస్తాడు. ఆమె ఆత్మకు ముగింపు ఇస్తాడు. రమేష్ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుతాడు. నీవు నా సోదరికి న్యాయం చేశావు అర్జున్. శాంతి ఇప్పుడు శాంతిగా ఉంది. అర్జున్ శాంతి విహార్ గురించి ఒక పుస్తకం రాస్తాడు. బాధితుల జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుతాడు. వారి కథలు ఎప్పటికీ మరచిపోబడకుండా చూస్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తెలుగు డార్క్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి.